సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గత 30 రోజులుగా జపమాలను జపించి తల్లి గౌరవార్థం తల్లిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ రోజుకు ఒక 50 సార్లు అయినా పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత మా కొరకు ఇప్పుడు మా మరణ సమయంలో మా కొరకు ప్రార్థించండి అని ప్రార్థన చేశారు. జపమాలలో ఒక 50 సార్లు ఖచ్చితంగా ఆ మరీ తల్లిని ప్రార్థన చేస్తాం. మమ్మల్ని క్షమించండి, మా పాపను మన్నించండి, మాకు సహాయం చేయండి, మాకు తోడుగా ఉండండి అని వేడుకున్నాం. మరి రోజున అతి వైభవంగా ఆ తల్లి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ తరుణంలో ఖచ్చితంగా ఆ తల్లి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. అడిగిన వారికి ఏదనగా ఇచ్చేది అమ్మ కాబట్టి మన ఆకలి గమనించి మన కష్టాన్ని గమనించి వెంటనే సహాయం చేసే తల్లి మన తల్లి మరియమ్మ గారు కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. కానా తల్లి వివాహ సందర్భంలో వారు ద్రాక్షారసం అయిపోయిందని ఎవరు కూడా చెప్పలేదు. కానీ ఆ తల్లి ముందుగానే చొరవ తీసుకుని అక్కడ ప్రభువులకు నిర్వహించింది. ప్రభు అద్భుతం చేశాడు. మన జీవితాల్లో కూడా అంటే మన అవసరాలన్నీ గమనించి ఆ తల్లి ఖచ్చితంగా దేవునికి విన్నవిస్తారు. భక్తితో ఈ దివ్య పూజలో పాల్గొని ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ముందుగా పరిశుద్ధమైనటువంటి ఈ దివ్య పూజలో పాల్గొనడానికి మనం చేసిన పాపలను తలంచుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరుకుందాం. చిన్నపిల్లలందరూ బయట సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి.
సర్వశక్తిమంతుడు మహోన్నతుడైన సర్వేశ్వర, నీవు మాకు చేసిన అనేక మేలులకు కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరిన మా అందరినీ ఆ తల్లి యొక్క విన్నప ప్రార్థన ద్వారా ఆయన ఆరోగ్యములతోనూ విశ్వాసముతోనూ బలపరచండి. మేము భక్తియుతంగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడానికి మమ్మందరినీ ప్రేరేపించండి. ఈ యొక్క పరాకులకు లోను కాకుండా ఏ దుష్ట శక్తి ప్రభావం వలన కానీ ఇటువంటి అవరోధాల వలన కానీ మేము మీ నుండి వైదొలగకుండా భక్తిగా ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ముక్తిని పొందే భాగ్యాన్ని మాకు అందరికీ చేయమని ఈ మనవలను మా నాదుడు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. రోమేయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39వ వచనం వరకు. రోమేయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుంచి 39వ వచనం వరకు. ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును? ఆయన తన సొంత కుమారుని కూడా మనందరి కొరకై సమర్పింపబెదియలేదు, మరితరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణ చేయును? దేవుడే వారిని నిర్దోషులుగా ప్రకటించిన కదా. ఆయనచో శిక్ష విధించేవాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయవాడు. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షేమము గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? లేఖనమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకే మేము దినమంతయు ప్రాణాపాయంలో ఉన్నాము, చంపబడనున్న గొర్రెవలే ఎంచబడుచున్నాము. అయితే మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా వీరి అన్నింటిలో మనకు ఎక్కువ విజయం కలదు సుమా. ఎలైనా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మనలను మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, లేక ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, శక్తులు గాని, పైలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరి ఏదియో వేరు జారదనుటకు నాకు నిశ్చయమే. ఇది ప్రభువు వాక్కు. Yeah.
పవిత్ర సువార్తలోని భాగము. లూకా శుభవార్త 1వ అధ్యాయం వచనములు 39 నుంచి 45 వరకు వచనం. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయింది. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతముకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతము చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినవు. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేశాను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు శుభవార్త. ఆహ్వానం పలికారు. పూలతోనూ చప్పట్లతోనూ హర్షస్వానాలతోనూ చాలా చక్కగా గురువుని మీరే మొట్టమొదటి గ్రామం అవుతారు కదా, అలా ఆహ్వానించిన వారు. ఉదయం పెళ్లికి వెళ్ళాక పెళ్లి సందర్భంలో ఉన్నాను, ఈడిద పాతకాట. కానీ మీరు పండుగ కాబట్టి అందరూ చక్కగా అభిమానంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మీకే తప్పదు. మరి ప్రసాద్ మాస్టర్ ఉపదేశ్ గారు చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేశారు. నేను రావటం మరి కార్యక్రమం జరగడం కాబట్టి వెంటనే అన్ని కార్యక్రమాలు మనం చేయలేమన్న ఉద్దేశంతో ప్రార్థనా సమావేశాలన్నీ మీరు నడిపించండి. సాయంత్రం వాక్య పరిచర్య పూజ కార్యక్రమాలు నేను నిర్వహిస్తానని చెప్పాను. మాస్టర్ గారు ఆ విధంగానే అన్ని కార్యక్రమాలు మనకు ఏర్పాటు చేశారు. మరి ముందుగా మాస్టర్ గారికి కూడా ఆయనకు సహకరించిన సంఘ పెద్దలకు, మహిళలకు, చిన్నారి పిల్లలందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీరందరూ 30 దినాలు 30 రోజులు ప్రార్థన చేశారు. అంటే ఇప్పుడు చేస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా జపమాల ప్రార్థన చేశారు. మరి పరిశుద్ధ మరియమ్మ గారిని జపమాల మాతగా ఈ నెలంతా మనం తలంచి ప్రార్థన చేశారు. దాని ఫలితంగా జపమాల నెల ముగింపు సందర్భంగా ఈ రోజు మన గ్రామంలో మనం పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో మరి తల్లి యొక్క జీవితాన్ని ధ్యానిస్తూ మన జీవితాలు ఎలా ఉంటే బాగుంటారన్న విషయాన్ని కొద్దిసేపు నేను కథ చెప్పను. పెట్ట కథలు వస్తాయి నాకు రావు. అట్లే చెప్తారు. జాగ్రత్తగా బైబిల్ చూసి ఫాలో అవుతూ ఉండండి.
నేను చదవమంటే చదవండి, మధ్యలో మీరు చదివికంటే. నేను ఎక్కువ శాతం చదివించే ప్రయత్నం చేయను, చెప్పుకెళ్ళిపోతూ ఉంటాను, వింటూ ఉన్నాను. విశ్వావందన మైకి తీసుకోకండి. అందునా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న మనందరికీ ఉండాల్సినటువంటి అతి ముఖ్యమైన సుగుణం దేవుని మీద నమ్మకం. ఉండాలని చెప్పుకుంటాం అందరం, కానీ అసలకే ఉండవు. అందరం చెప్తాం మేము దేవుని నమ్ముకున్నామండి, ఒక దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మేము ఎప్పటి నుంచో సాగదీసి గౌరవంగా చెప్పి అప్పటి నుంచి నమ్ముకున్నామండి అని చెప్తాం కరెక్ట్. కానీ నీ జీవితంలో వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం ఉన్నప్పుడు నీవు ఎలాగా జీవిస్తున్నావు అన్నది నీ విశ్వాసానికి వంచుక. మనందరి జీవితాలలో, మనందరి కుటుంబాలలో మరణాలు సంభవిస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు సమస్యలు వస్తాయి, నిందల అవమానాలు పడతాం, నిందించబడతాం, తోలనాడబడతాం, తక్కువగా చూడబడతాం. కానీ నిలబడినప్పుడే మన విశ్వాసులమని అనిపించుకుంటాం. సమస్య రాగానే, కష్టం రాగానే సులువైన మార్గాన్ని ఎత్తుకుంటూ ఉంటాం చాలా మందిని. ఏది సులువు, ఏది ఈజీగా అయిపోతే, ఏదైతే మంచిది అని సులువు మార్గం ఎంచుకుంటూ ఉంటాం. అలా ఎంచుకున్న నీవు విశ్వాసివి కాలేదు. కానీ మాటలో ఏం చెప్తాం? నేను విశ్వాసమండి, 4 పాటలు వచ్చండి, 4 మాటలు వచ్చండి, నేను విశ్వాసమేంటి అనుకుంటే కుదరదు. మాటలు ఎవరైనా చెప్తారు, కానీ నీకు కష్టం వచ్చేటప్పుడు, బాధ కలిగేటప్పుడు, నీకు నింద అవమానాలు కలిగేటప్పుడు, నీ ఇంట్లో సమస్యలు వచ్చేటప్పుడు నీవు నిలకడగా దేవుడిలో ఉంటేనే నీవు విశ్వాసంతో ఉన్నట్లు. బాధలు సమస్యలు రాకపోతే అందరూ గొప్పలే కదా. చదువులో ఫెయిల్ అవ్వకపోతే అందరూ టాపర్సే. ఫెయిల్ అయినప్పుడు జరుగుతుంది కదా. నేనేమో క్లాస్ ఫస్ట్ ఫస్ట్ లాస్ట్ ఏదో వాటి కదా, ఫస్ట్ లాస్ట్ తర్వాత మాట్లాడడం. ఫస్ట్ వచ్చేటప్పుడు అందరూ గొప్పగా చెప్పుకుంటాం, కానీ ఫెయిల్ అయ్యేటప్పుడే నీవు మరలా నిలదొక్కుని పైకి లేస్తావో లేదో నీ యొక్క పట్టుదల, ఓపిక అక్కడే కనపడుతుంది. జీవితంలో అందరికీ ఫెయిల్ అవుతూ ఉంటాం. ఫెయిల్ అవగానే పెళ్లికి వెళ్ళిపోయింది, ప్రేమకి వెళ్ళిపోకండి, అది ఒక ఫెయిల్యూరే కదా. చాలా ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఉద్యోగం రాదు, పెళ్లి తొందరగా అవ్వదు, ప్రేమలు ఫలించవు, అమ్మా నాన్న ఇబ్బందుల్లో ఉంటారు, అనేకమైన ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో ఉంటాయి. మన స్థితి, మన అంతస్తు బట్టి అనేకమైన సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో నా ప్రభువు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నేను ఎన్నుకున్న నా ప్రభువు నాకు తోడుగా ఉంటాడు, నేను నమ్ముకున్నవాడు నన్ను విడిచిపెట్టడు. అది నమ్ముకుని ఉన్నవాళ్ళే విశ్వాసం. విశ్వాసం అంత సులువైందేని కాదు, నమ్ముకుని ఉండడం అంత సులువైన పనేది కాదు. విశ్వాసం అంటే ఏంటి అర్థం? పరిశుద్ధ వాక్యం ప్రకారంగా నీ కంటికి కనిపించని, నీకు ఊహించుకోవడానికి అందని, అది జరుగుతాదో లేదు తెలియని విషయాల గురించి నీవు నమ్మటం. జరుగుతాదని నమ్మటం, సందేహం లేకుండా, అనుమానం లేకుండా ఖచ్చితంగా జరుగుతుంది. ఒక్కటేంటి ఉదాహరణ చెప్పండి, మీరు నేను నమ్మేది ఒకటి చెప్పండి చాలు. తెలియదండి చెప్పండి ఒక్కటే, మనం బాగా నమ్ముకునేది అన్నింటికంటే. ఈరోజు మరణించి మరలా ఉత్తానమవుతామన్నది ఒక నిజం, ఒక సత్యం. మనమైతే చూడలేదు కదా, మనకు కనపడదు ఇప్పుడు. కానీ మనం నమ్ముతూ ఉన్నాం ఏంటని? మనం మరణించి మరలా ప్రభువు వలె పునరుత్థానం అవుతాం. మన కంటికి కనిపించదు, మనం చూడలేం. ఇదిగో క్రీస్తు శరీరము, ఇదిగో క్రీస్తు రక్తం, మన కంటికి కనపడదు. పరిశుద్ధ కన్యమరియమ్మ గారు
అన్యక నీవు నేను డిసైడ్ చేయలేము, మన కంటికి కనపడదు. అని ఆ విషయాలు నీవు నమ్మటమే విశ్వాసం. ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, అన్నింటి వెనక తెలుపుకోవడం. విశ్వాస సత్యాలేంటి? ఉదాహరణకి మనం విశ్వాసంగా లాస్ట్ లో చెప్తే ఏం చెప్తాం? పరిశుద్ధాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ పునీతుల సంబంధ పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, ఇది మన నమ్మకం. ఇది మనం నమ్ముకుంటుంది. ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయని ఏంటి? పాప సంగీతం చేస్తే నా పాపాలు పోతాయి, ఈ స్త్రీ సభ గొప్పది, ఈ సంఘం గొప్పది, దీనిలో నేను ఉన్నాను, పవిత్రాత్మైన దేవుడు ఉన్నాడు, నా పాపములు కనిపింపబడతాయి, నేను మోక్షానికి వెళ్తాను. కంటికి బేరీస్ వేసుకోవడానికి, రియాలిటీగా చెక్ చేసుకోవడానికి నీకు అంతగా విశ్వాసానికి కనపడదు, కానీ నీకు నమ్మటమే నువ్వు చేయాల్సింది. దేవుడిని నమ్మకం పెట్టుకోవాలి. ఇందుకు ఈ పాయింట్ మరలా నేను చెప్తున్నాను. పరిశుద్ధ తండ్రి మరియమ్మ గారు జన్మాల రాజ్ఞిగా మనం తలంచే ఆ తల్లి దేవుని మాటల మీద విశ్వాసం ఉంచారు, దేవుని మాటల మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎలాగా ఒక్కసారి గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో కన్యకైన ఆమె దగ్గరకు దేవదూత వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. అది ఎక్కడ వాక్యమో కాదు, ఎక్కడిది? బైబిల్లో వాక్యమే. దామాత దగ్గరికి, మరియతల దగ్గరికి, కన్యకగా ఉన్న అమ్మాయి దగ్గరికి వచ్చి దేవుడితో ఏం చెప్తూ ఉంది? అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీ వలన లోక రక్షకుడు జన్మిస్తాడు, నీవు గర్భవతి అవుతావు, ఒక కుమారుడిని కంటావు, ఆ కుమారుడికి యేసు అని నీవు పేరు పెడతావు. నేను కన్నీరు కదా, ఇది ఎలా జరుగుతుంది? ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు దేవదూత చెప్తారు ఏమని? అమ్మా, నీపై పవిత్రాత్మ ఏం చేయను, సర్వోన్నత శక్తి నీపై ఆవరిస్తుంది, నీవు గర్భవతిపై ఒక కుమారుడిని అంటావు. అవునా? మరి ఆలోచన చేయలేదా అమ్మా? ఇది నిజమా? మనమైతే జోగ్లీగా నిజం చెప్పరా, నిజమేనా అవుతుందంటావా? పదిసార్లు అడుగుతాం, కానీ ఆ తల్లి ఏం చెప్పారు? నీ మాట చెప్పును నాకు నమ్మి విశ్వసించారు తల్లి. అందుకని విశ్వాసానికి ఆ తల్లి మనకు మాతృగా. కన్యకగా ఉన్న ఆమె గర్భము ధరించి కుమారుడు కంటాలని వాగ్దానం దేవుడు ఇవ్వగానే ఆ వాగ్దానాన్ని నమ్ముకున్నారు, అంగీకరించారు. అవును జరగని ఇదైతే కానీ ఎందుకు ఒక కన్యకి గర్భం ధరించి సమాజంలో బ్రతకాలంటే ఆచారపరంగా కూడా అంత సులువైన పనేమి కాదు కదా. అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఊరుకుంటుంది ఊరంతా, ఊరు లేకపోయినా ఊళ్ళకి వస్తుంది కదా, ఉత్తరే కలుస్తూ ఉంటారు కావున. అలాంటిది ఈ దేవునికి తల్లినాట అని చెప్పుకొని గర్భవతి అయితే ఎవరు ఉంటాడు? కానీ నీ మాట చెప్పు నాకు అవునే. అలా జరగనే, ఇది దేవుని ప్రణాళిక. నేను ఒక కుమారుడిని కనడం, నేను గర్భము దాల్చడం, ఇది దేవుని ప్రణాళిక అని అంగీకరించి విశ్వాసంతో ఆ తల్లి ముందుకి సాగాడు. అందుకే విశ్వాసంలో ఆ తల్లి మనకు ఆదర్శం. అందుకని ఈరోజు మనం చదివినటువంటి సువార్త పట్టణంలో 45 వాక్యం ఏంటి? ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని నమ్మిన దైవంత ధన్యురాలము. దేవుడు ఏదో దూత కనిపించి చెప్పాడు, ఆ మాటలు నమ్మేశావమ్మా, నేను ఎంత ధన్యురాలవి అని ఎవరన్నారు? తెలుసులేనమ్మా. అంటే దేవుని బిడ్డలారా, దేవుని మాటలు తోచా తప్పక నెరవేరుతాయి, దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరు తీరుతాయని నమ్మి విశ్వసించారు పరిశుద్ధ కన్యమరియమ్మ గారు. మీకు నాకు అంత విశ్వాసం ఉంటుందా? కష్టమే. విశ్వాసంలో పరీక్షలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి. ఊహించుకోవడానికి అంత నమ్మశక్యంగా అనిపించదు. ఫాదర్ గారు మిమ్మల్ని అందరినీ దీవిస్తారు, మీరు వస్తూ ఉంటారు కదా, బాగుంటుందిలే, ఏదో కష్టం చెప్పుకోవడానికి వచ్చారనుకో,
మా ఆయనకి బాగోలేదండి, మా ఆవిడకి బాగోలేదండి, మా పిల్లలు బాగా చదవట్లేదండి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలండి, మా అమ్మాయికి చెప్పేటి కావాలి, అదే రేపు పెళ్ళి అవ్వలేదండి, ప్రార్థన చేయండి. ఫాదర్ గారు ఏం చెప్తారు? ఎవరైనా అమ్మా అంతా బాగుంటుంది, పెళ్ళి బాగుంటుంది, ఆ మాట నువ్వు నమ్ముకోవాలి కదా. అదే నమ్మకం. ఆ బాగుంటుందని చెప్పిన మాట నువ్వు తీసుకోవాలి. దేవుడు మీతో ఉందురుగాక, ప్రభువు మీతో ఉందురుగాక, ప్రభు మిమ్మల్ని దీవింతురుగాక. ఆ మాట నువ్వు అవును నా జీవితంలో ప్రభు ఆ అద్భుతం చేస్తాడు, నా బిడ్డలకు మంచి జీవితాన్ని ఇస్తాడు, నా కుటుంబాన్ని చక్కబెడతాడు, నాకు దీవెనలు ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు స్వస్థతలు ఇస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని నువ్వు నమ్ముకోవాలి. అవుతుందంటావా కదా? జరుగుతుందంటావా? మా పిల్లల్ని గుడికి తీసుకెళ్ళారు, ఫాదర్ గారు ఆశీర్వదించారు, ఫాదర్ గారు దీవించారు. అవుతుందంటావా? కదమ్మా, జరుగుతుంది. నేను అనుకున్నది, నేను కావాలనుకున్నది, కోరుకున్నది నా దేవుడు ఫాదర్ గారు కాదు. మీరు ఆలోచించారు, ఫాదర్ గారు ఆశీర్వాదం గట్టిగా అన్నట్టుగా కాదు, ఫాదర్ గారు కాదు, అక్కడ సేవకుడి గురించి కాదు ఆలోచించాల్సింది. ఆయన ఆశీర్వాదం బలమైందా కాదా అది ఆ వ్యక్తి కోసం కాదు. అక్కడ ఆయన మిమ్మల్ని, ఆయన మీకు చెప్పిన దేవుని వాగ్దానం మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. అమ్మా భయపడదు, నీకు దేవుడు తోడుగా ఉంటాడు. భయపడకమ్మా, నీ బిడ్డల జీవితాలు బాగుంటాయి, మీ ఆయన బాగుంటాడు, నువ్వు బాగుంటావు చెప్తారు చూసావా? ఆ మాట మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకంతోనే నీ జీవితం సాగించాలి. నమ్మకంతో బ్రతికిన ఒక వ్యక్తి అబ్రహాము. ఆదికాండంలో ఉంటాడు కదా మన తాత. ఆ తాతకి పేరేం పేరు? అది తెలుసులేండి. ఇంకోటి అడిగాను, ఇంకో పేరు విశ్వాసుల తండ్రి. విశ్వాసుల తండ్రి పేరు ఏం పేరా? మీ తాతలు ఉన్నారు అనగా ఈయన మన తాత అబ్రహాం. అబ్రహాం జీవితంలో బైబిల్ నేను చెప్పేస్తాను కదా అందరికి, అన్ని వయసుల వారికి అందరికీ అర్థమైపోతుంది. బైబిల్ అందరూ చూడలేరు, చదవలేరు, జాగ్రత్తగా గ్రహించాలి. అబ్రహామును దేవుడు కలలో కనిపించి, అబ్రహాము నీకు చూపించబోయే ప్రాంతానికి రమ్మన్నా. నువ్వు ద్రాక్షారావు ఇల్లు అన్నాను, అర్థం ఏంటి? అర్థంలో తేడా ఉంటుంది. నువ్వు ద్రాక్షారావు ఇల్లమ్మా అన్నాను, నువ్వు ద్రాక్షారావు రామ్మ అన్నాను, అర్థం ఏంటి? ఇల్లమ్మ రామ్మ మధ్యన తేడా కాదు. చెప్పండి. రామ్ అంటే నేను ఉన్నానని, ఇల్లమ్మ అంటే అక్కడ ఎవరు ఉంటారు లేకపోతే లేదు, నాకు సంబంధం. దేవుడు ఏం చెప్పారు? అందుకే మీరు ఆ మాట కరెక్ట్ గా చెప్పట్లేదు. నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అనలేదు, రా అన్నాడు. అంటే ఆయన అక్కడ ఎవరు? దేవుడు అక్కడ ఉంటాడు. కాబట్టి నేను వాగ్దానం చేసిన ప్రాంతానికి, నేను చూపించబోయే ప్రాంతానికి రా. అబ్రహాం ఏం చేశారు? చుట్టపట్టాలను, బంధువులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను, మందలను, సంపదలను అన్నింటినీ విడిచిపెట్టి దేవుడు వాగ్దానం చేసిన కనపడని ప్రాంతానికి దయలేదు. అది నమ్మకం. రేపు పూజ ఉంటుందా? రెండమ్మా పూజ అయిపోతుందా లేదా? ఫాదర్గా ఉంటారా లేదా? వచ్చేద్దాం కదా. పూజ 9 గంటలకు ఉంటుందమ్మా అని చెప్పారంటే నువ్వు 9 కదా అక్కడ ఉంటే చూస్తావు. పూజ 9 గంటలకే మొదలెడతానంటావా? అది చుట్టపట్టాలని విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి రమ్మన్నా. అన్నిటిని విడిచిపెట్టి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు. తెలియని ప్రాంతానికి, గమ్యం లేని ప్రాంతానికి, ఆధారమే లేనిటువంటి ప్రాంతానికి నమ్మకంతో కదిలాడు. ఇంకొకటి మన దేవుడు ఆయన నమ్మకం కలిగించే మాట చెప్పాడు. ఏంటని? అబ్రహాము నీ యొక్క టెంట్ నుండి బయటికి రా, ఆకాశాన్ని చూడు. ఏం కనపడతాయి ఆకాశంలో? నక్షత్రాలు కనబడతాయి, చుక్కలు కనబడతాయి కదా. చుక్కలన్నింటినీ చూపించి, ఇదిగో నీ ఇలాంటి సంతానాన్ని, పిల్లలే లేదు ఇద్దరికి, ముసలికి ఈయనకి 90, ఆమెకి 70, అప్పుడే పిల్లలు పడతారు. కానీ
అబ్రహాం ఏం చేశారు? దేవుడు వాగ్దానం చేశారు కాబట్టి నాకు ఇస్తాడు. నా భార్య గొడ్రాలు, నేనేమో పెద్దవాడిని, వయసులో ముసలివాడిని అయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి నాకు ఇస్తాడు. మరలా అబ్రహాం మరలా తన గుడారంలో ఉంటే, టెంట్ లో ఉంటే మళ్ళా పిలిచి, ఇదిగో ఈ సముద్రం చూసావా, ఈ సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వలె నీకు నేను సంతానాన్ని ఇస్తాను. మళ్ళా డౌట్, కానీ డౌట్ పడలేదు రెండు అబ్రహాం. మనకు డౌట్ ఏంటి? వాళ్ళిద్దరు గొడ్రాలు, బిడ్డలు లేని వారు, 90, 70. కానీ అబ్రహాము నమ్మాడు, విశ్వసించాడు. అందుకని ఇప్పటికీ ఆయన ఎప్పుడో 2000, 3000, 7000 సంవత్సరాల క్రితం ప్రభువుతో నడిచినటువంటి వ్యక్తి, యుగ ప్రారంభంలో నడిచినటువంటి వ్యక్తి. ఎప్పటికీ మీరు నేను అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటున్నామంటే మనందరం ఇసుక రేణువుల వలె, నక్షత్రాల వలె లెక్కకు మిక్కుటంగా దేవుడు అబ్రహాముకు సంతానాన్ని ఇచ్చాడా లేదా? కదా, ఆయన నమ్మాడు కాబట్టి ఇది జరిగింది. కాకపోతే అబ్రహాం ఎప్పుడో చరిత్రలో మార్చుకోవలసిన వాడు. కానీ ఈ రోజు మీరు నేను అబ్రహాము సంతానం, అబ్రహాము బిడ్డలం, అబ్రహాము మా విశ్వాసానికి తండ్రి అని అంటున్నామంటే ఆయన నమ్మి విశ్వసించాడు కాబట్టే ఇప్పటికీ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము కొనియాడబడుతున్నాడు. తన అబ్రహాముకు ఒక పరీక్ష కూడా ఎదురైంది. ఏంటది? తన కుమారుణ్ణి బలి ఇవ్వమన్నారు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కత్తి తీశాడు, అబ్బాయిని చంపాలనుకున్నాడు. కానీ భగవంతుడు అద్భుత విధంగా అతని విశ్వాసాన్ని మెచ్చి పొట్టేలుని ఏర్పాటు చేసి పొట్టేలుని బలి ఇవ్వమన్నాడు. మీకు నాకు విశ్వాసంలో అనేకమైన పరీక్షలు ఎదురవుతాయి. అంత సులువుగా ఏమీ జరిగిపోవు. కొబ్బరికాయ కొట్టి 4 కొవ్వొత్తులు వెలిగించి 2 ఊదొత్తులు వెలిగించి అన్నంత మాత్రం అయిపోతావు అనుకోకు. నీ పరీక్షలు ఎదురవుతాయి. పుట్టేశాను, ఇచ్చేశాను, ముట్టించేశాను, అది వెలిగించేశాను, వచ్చేసింది. వేసేశాను, ఏంటి అర్థమైంది కదా మీకు? ఏంటమ్మా? కానుక వేసేశాను, మొక్కుకున్నాను కాబట్టి వేసేశాను. నీకు పరీక్షలు ఎదురవుతాయి. దేవుడు నీకు పరీక్ష పెడతాడు. విశ్వాసానికి, నీవు నమ్ముకున్న దానికి పరీక్ష పెడతాడు. నేను బాగా చదువుకోవాలి, ఉద్యోగస్తురాలు అవ్వాలి, నీ ఆశయం సాధించాలనుకున్నాం. అది జరగడానికి అనేకమైన అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతాయి. పోటీగా నిలబడాలి. అవ్వలేదులే, అలా ఆడి కావలేదు, ఈడి కావలేదు, అది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది, నాకు అవ్వదులే, నువ్వు ముందు అనుకుంటే నీకు ఏది అవ్వదు. అమ్మాయి తిరిగితే నాకేంటి, వాళ్ళు తిరిగితే నాకేంటి, నేను ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాను, నేను ఖచ్చితంగా సాధిస్తాను. ఎవరి సహాయంతో? అని ముందుకు సాగితే ఆ దేవుడే నీకు సహాయం చేస్తాడు. నీ ఇరుగు పొరుగు, నీ స్నేహితులు నిరుత్సాహపరుస్తారు. అవ్వలేమే, నీకేమవుతుంది, నీకు అవ్వలే, నీకేమవుతుంది, ఆడికి రాలేదు, టాపరు నీకు వస్తారా, వాడు ఆ పట్టణంలో ఉండి చదువుకున్నాడు, నీకు ఈ పల్లెటూరులో ఇదేదో కాలేజీలో చదువు నీకు వచ్చాక నిరుత్సాహపరిచేవాడు, నేను వెనక్కి లాగేవాడు, జీవితంలో పైకి లేకుండా నువ్వు తొక్కడానికి ప్రయత్నం చేసేవాడు అనేక మంది ఉంటారు. నీవు మాత్రం దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా నా దేవుడు నేను అనుకున్నది చేస్తాడు. నాకు దేవుడు తోడుగా ఉంటాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నాకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడన్న నమ్మకంతో నీకు ముందుకి సాగాలి. మన తల్లి, మన మరియమ్మ కూడా అదే విధంగా ముందుకి సాగాలి. కష్టమే. కన్యక గర్భం ధరించడం, కుమారుని కనడం, సమాజంలో ఎదురయ్యే అనేకమైన సవాళ్ళను తట్టుకుంటూ నిలబడడానికి సిద్ధపడ్డారు. అదే నమ్మకంతో తన జీవితాన్ని సాగించారు. అందుకే ఈ రోజు మీరు నేను కూడా ఆ తల్లిని పరలోక భూలోక రాజ్ఞిగా కొనియాడుతూ ఉన్నాం. విశ్వాసానికి ఆమె సుమాత్రుగా. మనలో ఉన్నటువంటి లోపం, పొరపాటు ఏంటంటే సులువుగా అయిపోతే మనకి ఇష్టం అవ్వదు. చెప్తే
చెప్తాను, వివరిస్తాను. చాలా సీరియస్ గా చూడకండి, నా ఎదురుగా ఉందని చెప్తాను. మనకి ఏది సులువుగా అయిపోకూడదు, కష్టంగా కొత్తగా. దేవుడి దీవెనలు కూడా ఈజీగా జరుపుకోకూడదు, కష్టపడాలి. దేవుడు భారం చేత అలసి సమస్త జనులారా నా యొద్దకు రండి అంటే మనం యొద్దకు రాము, ఇంటికి కూర్చున్నాం. అందరూ మీరు అత్తమూరు గుడికి వెళ్ళండి అంటే అత్తమూరు ఇష్టం ఉండదు. ఏ పుణ్యక్షేత్రాలతో వెళ్ళిపోవడానికి ఆటో కట్టించుకొని వెళ్ళిపోతారు కదా, వెళ్ళటం తప్ప అనుకోలేదు. నేను ఉదాహరణ చెప్తున్నాను. కష్టమైతేనే మనకి ఇష్టంగా ఉండాలి, కానీ సులువుగా దేవుడు వరాలు ఇస్తాడంటే మనకి ఎవరికి ఇష్టం ఉండదు. విశ్వాసం మీద మన విశ్వాసంలో జరిగే కార్యక్రమాలు ఏంటి చెప్తాను మీకు. మీరందరూ ఆశ్రమ సంఘస్థులే కదా, ఒకటే ఉందండి, ఒకలేదు కదా చెప్తాను. కాకపోయినా వినండి. మన మత విశ్వాసం మనకి ఏం బోధిస్తుంది అనుకుందాం. నేను ఉదాహరణ చెప్తాను. రోజుకొక పూజ, రోజుకొక జపదండ, అప్పుడప్పుడు బైబిల్ వాక్యం చదువుకోవడం, అప్పుడప్పుడు ప్రార్థన. చెప్పండి, ఇది మనకు వద్దు. 24 గంటలు వాక్యం చెప్పే దగ్గరికి వెళ్ళిపోవాలి. చెప్పేది కొరకు ఎక్కకపోయినా వాళ్ళకి చెప్పారండి, బాబోయ్ చెప్పుతారండి, మనం ఇంకొక సాగతి చెప్తాం కదా. అది ఏంటి చెప్పారో చెప్పమంటే ఏమి గుర్తున్నాం. సులువైన మార్గం ఏంటి? ప్రార్థన చేసుకో, పాప సంకీర్తనం చెయ్యి, పూజలో పాల్గొ, దేవుని స్వీకరించు, పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చదువుకో అంటే గంట వాక్యం చెప్పరా, గంట పూజ చేయరా, సులువా అయితే మాకు వద్దండి. 3-4 గంటలు వాక్యం చెప్తేనే మాకు చెప్పండి ఇష్టం. సులువుగా మనకు ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడు వరాలు ఇస్తాడంటే ప్రభు చాలా సులువుగా చెప్పారు. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా మీరు వస్తే చాలు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కానీ మనకు రావడానికి టైం ఉండదు, విశ్వాసంలో జీవించడానికి టైం ఉండదు. కానీ మనకు మాత్రం వరాలు అర్జెంటుగా కష్టంగా అవ్వాలి. చిన్న చిన్న ఉదాహరణ పరిశుద్ధ గ్రంథం నుంచి చెప్తాను. రాజుల 2వ గ్రంథంలో ఉన్నటువంటి నామాను కదా, తెలుసు కదా. నామా ఎవరు? నామాన్ ఎవరా చెప్పి మీ తాతని చెప్పి, సిరియా దేశానికి చెందిన ఒక సైనికుడు, సైన్యాధిపతి. కానీ ఈ రోగంతో బాధపడుతూ ఉన్నాడు, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక బాలిక తన ఇంట్లో పనిచేసే ప్రభువు నమ్ముకున్న బాలిక ఏం చెప్పింది? పట్టణంలో ప్రవక్త ఉంటాడు, ఎలీషా ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నీ కుష్ఠరోగం పోతుంది, స్వస్థత పొందుతావు, వెళ్ళమంటే వెళ్ళాడు. ప్రవక్త ఏం చెప్పారు? 7 సార్లు యోర్దాను నదిలో మునిగి తేలవయ్యా అన్నారు అంతే. అప్పుడు నామాన్ ఏమన్నాడు? అంతేనా, మా ఊర్లో పెద్ద పెద్ద గోదావరి ఉంది, విశిష్ట గోదావరి, ఆ గోదావరి, ఇదో గోదావరి, ఈ యొక్క అక్కడ గోదావరి లేదు. అక్కడ చెప్పాను, మా ఊర్లో నదుల పేర్లు ఉంటాయి. అభానా అనేటువంటి నదులు, పెద్ద పెద్ద నదులు ఉండగా ఈ యొక్క యోర్దాను నది చిన్న నదిలో మునిగి తేలమంటున్నాడు అని చెప్పి మళ్ళా కారు వేసుకుని వెనక్కి వెళ్ళిపోతాను. కారులు కాదు, తెలుసుకుని వెనక్కి. అప్పుడు మరలా ఒక వ్యక్తి అడ్డుపడ్డాడు. రామయ్య, ఆ ప్రవక్త కనుక నీకు కష్టమైన పని చెప్పుంటే చేసేవాడు కదా, సులువైన పని చెప్తే ఎందుకు చేయడానికి నువ్వు కష్టపడిపోతున్నావు కదా, నిజమే కదా. మనకు ఎవడో ఒకటి పిడిదేగానే ఎక్కడ కదా, కొన్నిసార్లు మన ముఖం మీద ఎవడో ఒకడు ఏం చేస్తున్నాడు అంటే అప్పుడు ఎత్తుతుంది. అంతవరకు ఒళ్ళు మాత్రం మామూలు ఖాళీ ఉండదు. ఏమంటారు దాన్ని, ఎక్స్ట్రా ఎక్కువైపోతూ ఉంటాయి. మనిషి నెమ్మది చేయాలంటే ఎవడో ఒకటి మన మధ్యలో కాబట్టి చేస్తారా కదా, మధ్యలో ఎవడో ఒకడు వస్తేనే మనకు చక్కగా, లేకపోతే అంతవరకు మనలో ఉన్నటువంటి దుష్ట శక్తి సైతానుడు అట్లాంటి చేస్తుంటాడు, నవీన్ చేస్తుంటాడు, కవీన్ చేస్తుంటాడు. ఏం
అన్ని కూడా బయటకు వచ్చేస్తుంటాయి. షో చెప్పి చాలా ఇచ్చు చేస్తుంటాం. సైలెంట్గా ఉండటం వచ్చేది కదా భక్తి. ఎవరో ఒకరికి చెప్తేనే మధ్యలో మనల్ని వార్నింగ్ ఇస్తేనే ఎక్కుతారు. అలాగా నామానికి ఆ యొక్క వ్యక్తి సలహా ఇచ్చాడు. కష్టమైన పని చేయమంటే చేసేవాడు కదా, సులువైన పని చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తావు? మనం వేరే మతాలని తప్పు చేయడం కాదు, కానీ మనకి ఎవరికే దానిలో పట్టు వద్దులేదండి. ప్రవక్త నిన్ను కష్టమైన పని చేయమంటే చేసేవాడు కదా, కానీ తాను సులువైన పని చేయమన్నాను. ఆ సులువైన పని చెయ్యబోయాలంటే చెయ్యగానే ఏం జరిగింది? తన శరీరం పసిబాలుని వలె మృదువుగా తయారైంది. చెప్పే ఉదాహరణ ఏంటి? విశ్వాసం. నీవు సులువైన పనులను చాలా విశ్వాసంతో చేస్తే చాలు. భక్తిగా పూజకొచ్చి ఉండాల్సిన విశ్వాసం ఏంటి? పూజలో ఉండాలి. అది నీ కాన్సన్ట్రేషన్ లేదు. ఒక పాట పాడాలి, ఒక వాక్యం చదవాలి, ఒక వాక్యం వినాలి, బైబిల్ చూసుకోవాలి, పాటలు పాడాలి, జపాలు చెప్పాలి, ప్రార్థనలు చెప్పాలి. ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ దేవుడి మీద ఉండాలి. అది మానేసి అంటే ఉపయోగం లేదు. చదవలేకపోతుంటే ఉపయోగం లేదు కదా. కుదురుగా ఉండాలి, కుదిరేసుకుని కూర్చో. విశ్వాసంలో నీవు అనుకున్నది సాధించాలంటే, నీవు కోరుకున్నది నెరవేరాలంటే దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద నీకు నమ్మకం ఉండాలి. దేవుడు చేస్తాడన్న నమ్మకం. ఈ దేవుడు నిన్నేమి కష్టతరమైన కార్యాలేమి చెయ్యమనడం లేదు. నిన్నేమి ఇతర సాంప్రదాయాలు వీధికి నలిగిన హృదయంతో నీవు జీవిస్తే మనం చేసుకుంటాం. మన భక్తికి ఏంటి? ఈ గోదావరి మా దగ్గరికి వెళ్ళి మెట్లన్నీ వాకాల మీద నడిచేస్తాం. నడిచి వద్దని ఎవరన్నారు, కానీ నీ దేవుడు అదైతే వాడట్లేదు. నీ దేవుడు అది వాడడం. వాళ్ళు ఎరిగిపోయినట్లు నిలబడి కింద నుంచి పై వరకు వాకాల మీద వెళ్తానమ్మా, ఇల్లు నిలబడతాను. కానీ నీ దేవుడు అయితే దాని నుండి వాడడం. నేను ఏం కోరుకుంటాడు? పటిష్టమైన స్థిరమైన విశ్వాసం, నమ్మకం. నా దేవుడు చేస్తాడు. నా దేవుడు నేను ఆశించిన వాటన్నింటిని నెరవేరుస్తాడు. నేను కోరిన వాటన్నింటిని కూడా తీరుస్తాడు అనే నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. అబ్రహాము నమ్మి విశ్వసించారు, విశ్వాసంతో తండ్రి అయ్యారు. మనం ధ్యానించినట్లుగా నామాను దేవుడు వాగ్దానాలు నమ్మి చెయ్యమన్న చిన్న కార్యాన్ని నమ్మకంతో చేశాడు, స్వస్థత పొందాడు. మీరు నేను దేవుడు బిడ్డలారా పెద్ద పెద్ద కష్టమైన పనులు చేయాలని ఇప్పుడు అనుకో. సింపుల్ అయిన పని, 2 జపమాలు, 2 పూజలు, 6 ప్రార్థనలు, 2 బైబిల్ పట్టణాలు అనుకుందాం. ఉదాహరణ చెప్పాను సంఖ్య, ఆ సంఖ్యకే ఫిక్స్ అయిపోకండి. అంటే ఏంటి? ఆ చిన్న కార్యాలు నువ్వు భక్తిగా చేస్తే చాలు. కానీ మనకి కష్టతరంగా ఉండాలి. అన్ని కష్టంగా ఉంటేనే చేస్తాం. అలాగైతేనే దేవుడు దీవిస్తాడని భ్రమలో మనం బ్రతుకుతాం. మన దేవుడు అంత కఠినమైన కార్యాలు ఏవి మన నుండి ఆశించడు. సాధ్యమయ్యే కార్యాలే ఆయన నీకు చేస్తాడు. అసాధ్యం కాని వాటిని ఆయన నీకు సాధ్యం చేస్తాడు. అయినటువంటి ఎలిజబెత్ అమ్మ కుమారుని కన్నదంటే దేవుని యొక్క వాగ్దానం. దేవుని యొక్క వాగ్దానం. కుట్రాలేని సారమ్మ, మళ్ళా పాతల మందుల కన్నానికి వెళ్తే కుట్రాలేని సారమ్మ కుమారుని కన్నది. అది దేవుని యొక్క ప్రణాళిక, వాగ్దానం. మీ నా జీవితాలలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. నమ్మడం మనం చేయాల్సిన నమ్మకం ఉంచుకోవాలి.
నమ్మకం పెద్ద మాట, చిన్న సులువైన మాట ఏమీ కాదు. ఎందుకు? అది మనం ఊహకు అందని, ఊహించని, కనపడని నిజాన్ని, సత్యాన్ని నమ్మడం. ఆరోగ్యం బాగులేదు, నేను బాగుంటానని దేవుని పేరు నమ్ముకోవడం పెద్ద విషయం. ఏమో రేపు పుట్టదో లేదో తెలియదు, కానీ ఈరోజు మాత్రం నేను దేవుని నమ్ముకోవాలి. రేపు అనేది జరుగుతుందో లేదో తెలియదు, ఈ రోజు మాత్రం ఆ వాగ్దానం చేసిన ఆ ప్రభువు నేను నమ్ముకోవడం, అది నా విశ్వాసం. నేను 100 ఏళ్ళు బతకాలయ్యా అని ప్రార్థించాను. బతుకుతావో లేదు నీకు తెలిసేది, ఒకరు ఉంటావో లేదో తెలియదు, కానీ మనం మాత్రం నమ్మకంతో నేను బ్రతుకుతాను, దేవుడు నాకు అన్ని దినాలు ఇస్తాడు, నాకు అంత ఆయుష్ని ఇస్తాడు. దీర్ఘాయుష్మంతులే జీవించుదురుగాక, దేవుడు కాపాడుదురుగాక. అది నా జీవితంలో నెరవేరుతుంది, దేవుడు నెరవేరుస్తాడు, నాకు ఈ వరాన్ని ఇస్తాడు, ఈ ఆశీస్సులు దయచేస్తాడని నమ్మాలి. నమ్మకం లేని వారిని మనం జీవించకూడదు, నమ్మాలి. ప్రతి ఒక్క విషయంలో కూడా నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా ప్రభువు నాకు సహాయంగా ఉంటాడని నమ్మి విశ్వసించినప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూడగలుగుతాం. విశ్వాసం లేని పక్షంలో ఏమవుతుంది చెప్పండి? అవిశ్వాసులుగా మారుతాం, అపనమ్మకంతో జీవిస్తాం. ప్రతి ఒక్కటి సందేహమే, ప్రతి ఒక్కటి అనుమానమే, ప్రతి ఒక్కటి అవుతుందో లేదో, అవుతుందో లేదో, జరుగుతుందో లేదో, కాదు కూడదు, అవదేమో, నీకు నువ్వుగానే డిసైడ్ అయిపోతూ ఉంటాం. విశ్వాసం ఉంటే దేవుని మీద నమ్మకం పెట్టుకుని నీ జీవితాన్ని ధైర్యంగా జీవిస్తాం. అమ్మ రాత్రి భోజనం వండిందా? అమ్మ వండించారు. మా సంఘ పెద్దలు మంచి ఏర్పాటు చేశారు, మా సంఘస్థులు చక్కగా అన్ని వంటలు వండారు, పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకం ఉంది కాబట్టి మనం వాళ్ళు పెట్టిన భోజనం. నమ్మకం లేకపోతే ఇదే భయపెట్టాం. ఇలా ఉన్నారు రోగాలు. మీ ఇదిలో కూడా అనుమానం పక్షులు అంటారు కదా, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయిపోతేమో ముందే అక్కడ ఎవడో పోయాడట, మనం పోతామేమో, అక్కడ ఎవడో పోతే నువ్వు మాత్రం గ్యారెంటీ. అదేనా ఆ అమ్మాయి ఏదో తప్పు చేసిందంట, మా అమ్మాయి చేస్తామేమో, అది ముందు నేనేం చేయను, అది ముందు గీతలు నువ్వు ఎందుకు గీసేస్తున్నావు, గీయాల్సిన గీస్తాడు. ఆ గీతలు, రాతలు, పాపలన్నీ కూడా ఆయన అసలు అది ముందు నీకు ఎందుకు అభయం? కారణం ఏంటి? దేవుడి మీద నీకు నమ్మకం. నమ్మకం లేకపోతే ప్రతి ఒక్కటి కూడా నీకు సందేహంగానే ఉండాలి, అనుమానం పడుతూనే ఉంటావు. ఈ రోజు మా పండుగ ఘనంగా జరుగుతుంది, దేవుడు మనకేముంది, వర్షంలోనైనా జరిపించుకుంటాం. పెద్ద తుఫానుగా ఉన్నా మంచి దేవుడు ఆలయాన్ని ఇద్దరు జరిపించుకునేవాళ్ళు. కానీ అనుమానం ఉన్నవాళ్ళు జరుగుతుందంట, ఏమంటావు, ఎలా ఉంటుందంట, అనుమానం. సందేహాలు లేకపోతే పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు చేద్దాం, కానీ తలపెడదాం, ప్లాన్ వేసుకుందాం, ఏర్పాట్లు చేసుకుందాం. ఏం జరిగితే అది జరగని ముందుకు వెళ్ళాలి. అది నమ్మకం వాళ్ళు. అనుమానం ఉండేవాళ్ళు ఏమో లేదో జరుగుతుందో లేదు సహోదరి సహోదరుల తల్లి పరిశుద్ధ కనిమరి ఉన్నారు. దేవుడి వాగ్దానాలను, దేవుని యొక్క మాటలను నమ్మి విశ్వసించారు. అందుకే ఆ తల్లి దేవుని తల్లి కాగలిగారు. తల్లి దేవుని తల్లి, మనందరి తల్లి. అందుకే ఆమెను వేణువుల అందరం కూడా కొనియాడుతూ ఉంటాం, పండుగలు చేస్తాం, ఆమె గౌరవాలతో ఎంతో ఎంతో ప్రార్థనలు కూడా చేస్తాం. కారణం ఆమె దేవుని తల్లి. విశ్వాసంలో మనకి సుమతుడ. ఆమె అనేకమైన సమస్యలు ఎదుర్కొన్నారు,
మరియ తల్లి గారి జీవితాన్ని మరొకసారి 1-2 విషయాలు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. గర్భవతి అయిన మరియ తల్లి జనాభా లెక్కల నిమిత్తం ఎక్కడికి వెళ్ళారు? దేవుని చిత్తం ప్రకారం దేవుని విశ్వాసంలో జీవించాలంటే అనేకమైన విషయాలు ఎదురవుతాయి, అనేకమైన కష్టాలు మనకు వస్తాయి, అనేక విధాలుగా మనం నిరాశపడతాం, నిరుత్సాహపడతాం. వాటన్నింటిలో మనం ధైర్యం తెచ్చుకొని నన్ను పిలిచిన దేవుడు, నన్ను రమ్మన్న ప్రభువు, నన్ను దీవిస్తానన్న దేవుడు నన్ను విడిచిపెట్టడు అన్న నమ్మకంతో మన ముందుకి సాగాలి. అందుకనే ప్రభు వాక్యం యోహాను సువార్తలో ఉంటుంది, ఏమని? విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. నమ్మకం లేదు మీడియా అమ్మ దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి. అంత సులువైన పని కాదు, కానీ అలవాటు మనం చేసుకోవాలి. సులువుగా మనకు దీవెనలు ఇస్తాడు దేవుడు, చాలా సులువుగా మనకు కావాల్సిన వాటిని దేవుడు మనకి ఏర్పాటు చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలి. దేవుడు చేస్తాడు, దీవిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, తోడుగా ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు. కాడాంధకారపు లోయలో నేను పయనించినప్పుడు ఆయన నాకు ఏ అపాయం కలగకుండా కాపాడుతాడు, నాకు రక్షణగా ఉంటాడు, నాకు నాలుగా ఉంటాడు. ఆయన నాకు తోడుగా ఉంటాడు. అమ్మ అలా నమ్మి విశ్వసించినటువంటి తల్లి దీవించబడ్డారు. ఆ తల్లినే మీరు నేను కూడా భక్తితో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తల్లి మనందరికీ ఆదర్శ విశ్వాసంలో జీవించడానికి ఆమె ఆదర్శాన్ని అనుసరించి విశ్వాసంలో జీవించే ప్రయత్నం చేద్దాం. మరలా ఆ పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే Luka 1:45 ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంతటి ధన్యురాలు తల్లి. మరియమ్మ గారు ఎంతో ఎంతో ధన్యురాలు. ఎందుకు? ప్రభువు పలికిన మాటలు నెరవేరుతాయని విశ్వసించారు. కాబట్టి మీరు నేను మనందరం కూడా దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయని నమ్మితే మనం కూడా మన జీవితాలు ధన్యం చేసుకుంటాం. ఏముందండి మన జీవితం? అది గొప్పదేవి కదా. 3 నిద్రలు 3 భోజనాలు అంతేనా? అంతే కదా. రాత్రి అంతా పడుకోవడం, మనం మధ్యాహ్నం పడుకోవడం, 2 నిద్రలు, 3 భోజనాలు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, అయిపోయింది జీవితం. అంతకాలం ఏమో ఆయుష్ దేవుడు ఎంత ఇస్తే ఆ జీవితానికి ఎందుకు ఎంత ప్రయాస? దేవుని మీద నమ్ముకుంటే సమస్తం నీకు జరుగుతాయి. దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవుడు నీకు లేమి లేకుండా, లోటు కలగకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. 127వ కీర్తనలో చదివినట్లుగా మన కాలికి రాయి తగిలి నవ్వకుండా కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాంటి భగవంతుడు మనకు తోడుగా ఉండగా మనం ప్రతిదానికి భయపడిపోయి అనుమానాలలోనే, సందేహాలలోనే, ఆందోళనలోనే సమస్యలు కొని తెచ్చుకోకపోవడం, నా నమ్మకంతో మన జీవితాన్ని ముందుకి సాగించాలి. దేవుడు ఉన్నాడండి, దేవుడు చూస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, మాకు విషయాన్ని ఇస్తాడు, నన్ను కూడా దాన్ని నాకు నెరవేరుస్తాడు అన్న నమ్మకం తెలుసుకోకుండా మామూలు చేతి ముందుగా కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి మనకందరికి ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఎవరి మీద? ఆయనకి మనకెవరు? మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభు, మనకన్నీ ఆయనే, సమస్తం ఆయనే మనకి. కాబట్టి ఆయన మీద ఆధారపడి మనం పెట్టుకోవాలి. ఇంకా బోర్డు మాటలు మనం పరిశుద్ధంగా చెప్పుకోవచ్చు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని మీద మనకు నమ్మకం ఉండాలి, దేవుని ఎడల మనకు నమ్మకం ఉండాలి. నమ్మకంతోనే మన విశ్వాస జీవితం ముందుకి సాగుతుంది. ఉదయం 6 గంటలకు పూజ చేశాను, 6:30కి, మధ్యాహ్నం 11కి 12కి పూజ చేశాను.
దేవుడికి మళ్ళా చెయ్యగలనా నేను అనుకుంటే నేను చేయలేదు. దేవుడి కార్యం కదా, 4 ఏంటి 5 ఏంటి 3 ఏంటి ఇదేనా, ఆయన శక్తిని ఇస్తాడు. చేస్తాను అనుకుంటే నేను తాగదు. లేకపోతే కొద్దిగా కాలు నొప్పి ఉంది, ఉదయం నుంచి అలసిపోయాను, ఇప్పటికే 3-4 చేశాను, నేను చెయ్యనంటే అయిపోయింది కదా. నా దేవుడు నాకు శక్తిని ఇస్తాడనే నమ్మకం మనల్ని నడిపిస్తాడు. చిన్నోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మాత్రం వీకండి, ఇప్పటికే చాలా మంది కూర్చున్నారు కదా, చాలు. హల్లెలూయా, హల్లెలూయా, ఆత్మదేవా వందనం, హల్లెలూయా, ఏకదేవా వందనం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు జోడించండి, ప్రార్థించాలి. మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన తండ్రి, మోకరించండి. ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఎన్నో మేలు చేశారు, ఎన్నో వరాలు మా గ్రామానికి దయచేశారు, మా కుటుంబాలను దీవించారు, కాపాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డల ఆరోగ్యం అందించారు, వారికి మంచి భవిష్యత్తులు, జ్ఞానము, తెలివితేటలు అనుగ్రహించారు. ఏ అపాయము హాని కాకుండా గత కాలమంతా సురక్షితంగా మీ రెక్కల నీడలో కాచి కాపాడిన నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా అందరినీ కూడా ఆశీర్వదించండి, మా అందరికి ఆరోగ్యాలు ఇవ్వండి. మేము చేసే ప్రార్థన ఫలించేలాగా దీవించండి. మేము ఆశించే వాటిని, కోరుకునే వాటిని, కోరుకుంటున్న వాటిని ప్రత్యేకంగా దీవించండి తండ్రి. మా ఊరిలో, మా గ్రామంలో, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు సందర్శించండి. వారి గృహాల్లో మీరు ప్రవేశించండి. వారి గృహాల్లో ఉన్న సమస్యలను తొలగించి శాంతి, సమాధానము, ఆనందము, ఆరోగ్యము అందరికీ ప్రసాదించి దీవించండి. ప్రత్యేక తలంపులుగా పూజలు నడిపిస్తున్న కుటుంబాలన్నింటినీ దీవించండి తండ్రి. నువ్వు నమ్ముకున్న బిడ్డలు, మీ మీద ఆధారపడేవారు, ఆకాశ పక్షులను సహితము ఏ లోటు లేకుండా కాపాడుతున్న నీవు, నీ గతి ప్రియమైన మానవులమైన మనందరినీ కూడా ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా, ఏ కష్టం లేకుండా కాపాడండి, దీవించండి. మా ప్రయాణాలను ఆశీర్వదించండి. మా బిడ్డల భవిష్యత్తులను దీవించండి. జ్ఞానము, తెలివితేటలు అనుగ్రహించి మంచి భవిష్యత్తును దయచేయండి. వివాహం జరగాల్సిన యువతి యువకులందరికీ చక్కని సంబంధాలు కుదిరి వివాహాలు అయ్యేటట్టుగా దీవించండి. ఉన్న సమస్యలను, ఆటంకాలను తొలగించండి. కీడులన్నింటినీ కూడా తొలగించండి. మీ తిరు రక్తముతో వాటన్నింటినీ ఆరద్రోలి వారి సంబంధాలు కుదిరి వివాహాలు జరిగేటట్లుగా దీవించండి. ఎంతో మంది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, స్థిరపడాలన్న ఆలోచనతో ప్రార్థన చేస్తూ ఉండగా వారి ప్రార్థన అన్నింటినీ ఆలకించండి. పెద్దలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారందరూ ఆరోగ్యవంతులుగా ఉండేటట్లుగా దీవించండి. చిన్న బిడ్డలకు జ్ఞానవరాలు, అనుగ్రహాలు తెచ్చింది. ఈ ప్రార్థనా సమావేశానికి ఆర్థికంగా సహాయపడిన ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించండి. వారికి కావలసిన సంపదలు అనుగ్రహించండి. వారు ఆశించు దీవులు దయచేయండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి విరాళాలు అందించి ఆర్థిక సహాయం చేసి మంచి మనసుతో పరిపాలనలో పాల్గొంటూ ఉన్నారు, వారందరినీ ప్రత్యేకంగా దీవించండి తండ్రి. వారు అడుగు వాటిని, ఆశించు వాటిని, కోరుకునే వాటిని దయచేయండి తండ్రి. ఈ రోజున మీ తల్లి, మా తల్లిని, మరీ తల్లిని విశ్వాసులకు రాజ్ఞిగా, విశ్వాసానికి మాకు మార్గదర్శిగా మేము తలంచుకుని వాక్యంలో ధ్యానించిన విధంగా ఆ తల్లి వలె మేము కూడా విశ్వాసం కలిగి జీవించే వాక్యాన్ని మా సమస్యలలో, వ్యాధులలో, ఇబ్బందులలో, నిరాశ, నిస్పృహలలో మీ మీద ఆధారపడి జీవించే వాక్యం మనందరికీ దయచేయండి. యువతి యువకులను ఆశీర్వదించండి తండ్రి. మీ కార్యాలలో, మీ భక్తి కార్యాలలో వేరే ఆలోచన లేకుండా పాల్గొనడానికి ప్రేరేపించండి. యువతి యువకులు తమ యవ్వన ప్రాయాన్ని వృధా చేసుకోకుండా
దైవ సేవ, దేవుని సేవ, సంఘ సేవ అలవాటు చేసుకునేటట్టుగా అందరినీ ప్రేరేపించాలి. అదేమి తక్కువ పని కాదు, బాధ్యత లేని పని కాదు. దేవుని దీవెన కొరకు తప్పించే పని అని అందరూ కూడా గుర్తించి యువతి యువకులు ఆ యొక్క యవ్వనాన్ని మీ సేవకై, మీ రాజ్య వ్యాప్తికై, మీ యొక్క సంఘ నిర్మాణానికై వినియోగించే వాళ్ళందరినీ ప్రేరేపించాలి, ఆశీర్వదించాలి. మా ఉపదేశ మాస్టర్, ప్రసాద్ మాస్టర్ వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్న సంఘ పెద్దలను, గాయకులను, సహాయం చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించాలి. ఈ మనవులు మా నాదులు మీకు మాటలు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుని తీసుకొచ్చును. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించుతున్న ఈ బలి సర్వశక్తి గల విధేయ సర్వేశ్వరునికి అంగీకారములను ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మేము అర్పించి అపద్రాక్షరసమును అంగీకరించి వీటిని రకాలుగా మార్చి మాకు దివ్య ఔషధంగా తయారు చేయమని మా నాదుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల మూర్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోట నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ ఉత్థానముల నుండి ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మరణం విముక్తులను చేసి, తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాజరిక పురుకులము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింప చేస్తుంది. అందువలన అంధకారం నుండి అద్భుతమైన మీ వెలుగులోనికి నడిపించే ఈ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. దూతలతోనూ, అతి దూతలతోనూ, భద్రాసురులతోనూ, అధిపతులతోనూ, పరలోకగలమన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుటే ఎట్లనగా, వందనం
సర్వేశ్వరుడు మన ఈ పీఠం పైకి అపద్రాక్ష రసాలతో రాబోతున్నారు కాబట్టి భక్తిగా పూజలో పాల్గొన్నారు. పిత, మీరు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటైంది కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడని ఆలోచన ఈ విధమున మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని నీ కృతజ్ఞతావందనములు చేయించి శిష్యులకు ఇస్తూ ఉంటారు. మీరందరూ దీనిని తీసుకుని కూర్చుంటారు. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచున్నాను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పాలన చేయండి. ఎలాగైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తము పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి. ఇది విశ్వాస రహస్యము. ప్రపంచమంతటా వ్యాపించిన ఈ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా నియోజక గురువులను, మా బాలపీఠాధిపతులను, గురువులందరితో పాటు ఈ పూజాగలలో ప్రత్యేక తలములతో ప్రార్థనలు అర్పిస్తున్న వారందరినీ, మా ఈ సంఘాన్ని ఆశీర్వదించి మా అందరికీ కావలసిన ఆరోగ్యము, ఆనందము ప్రసాదించండి. విశ్వాసంలో బలపరిచి మమ్మల్ని దీవించండి. మమ్మల్ని మీ ప్రేమ పరిపూర్ణను చేయండి. నమ్మికతో చనిపోయిన మన సహోదరులను మీ కరిగిన మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొను. మా అందరిపై చూపి దేవుని మరియు మాతతో ఆదరిని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగములు దయచేయండి. వారి కుమారుడు యేసుక్రీస్తు ద్వారా
నేను స్తుతించి మహిమపరచును. ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును. చేతులు పైకెత్తి అందరూ కలిసి పరలోకంలో ఉన్న దేవుని వైపు మన చేతులు పైకెత్తి మన మనస్సును కూడా పైకెత్తి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరం భక్తితో చెప్పిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభు అన్ని కీడులను ప్రక్షేపము మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహము వలన పాపము రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసము నిరీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విందులో పాల్గొనటకు పిలువబడిన మనమందరము ధన్యులము. మధ్యలో ఒక లైన్ వచ్చి ఒక లైన్ కావాలి. ప్రార్థన చేసుకోండి. సంఘస్థులు ప్రార్థన చేసుకోండి.
ఉపకార ప్రకటన. స్వామి, మీరు ఆత్మలను వేరు చేసి వచ్చినందుకు కూడినందుకు మీకు మేలుగా వందనం చేయించున్నాం. కానుక ప్రకటన. ఓ యేషువా, మా జీవము మా ప్రజలను నీకు సంకల్పంగా వాటిని నీకే సంకల్పంగా పంపించినాం. మనవి ప్రకటన. మా హృదయంలోనికి దిగి వచ్చిన యేషువా, అతడు బుద్ధి పోగొట్టి మంచి బుద్ధి దయచేయండి. ప్రతిజ్ఞ ప్రకటన. స్వామి, మేము ఎల్లప్పుడూ ప్రేమించుటకు ఆశగా ఉన్నాం. కాబట్టి వారి పనులు మంచి దర్శకులు నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణాలను నూతనపరచడం కాక పిశాచులను, వాటి పనులను, అజ్ఞానచారులను బొత్తిగా మానుకొని చావు వరకు మంచి దర్శనంగా ఉండుటకు ఇక్కడ మా గురువు ఎదుట తిరిగి ప్రమాణం చేస్తున్నాం. ఇప్పుడు న్యాసాలు చేసిన చెప్పు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, నీ గాయముల లోపల నేను ఎడబాయినట్లు దుష్టశత్రుల చేతుల్లో దొరకనట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి కూడా ముగిపోయే కాలం పరిశుద్ధ బాగా ఒక పరలోకపు మంగళవాద్యం గాక. నూతన గురువులు వారి మర్యాదాస్ గారికి మంచి ఆరోగ్యంలో దేవుడు దయచేయమని, వారి ప్రేమలో తోడుండి దేవుడు కాపాడమని కోరుతూ ఒక పరలోకపు మంగళవాద్యం దయచేస్తాము దాకా. చివరి ప్రార్థన ఆశీర్వాదం మోకరించినాను. ప్రభు తన దివ్య సత్ప్రసాద రూపంలో ఏం చేసి వచ్చాడు. ఆ వచ్చిన ప్రభు మన విశ్వాసాన్ని బలపరచమని, మనలను మన కుటుంబాలను ఆయన ఆరోగ్యాలను ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ శరీర రక్తములను భుజించిన మేము మీ బలమును పొంది, మీ యొక్క ఆశీస్సులు పొంది సంతోషంగా సమాధానంతో ఆరోగ్యంతో జీవించే భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదించండి. మిమ్మల్ని భుజించిన మేము మీలా మారే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రత్యేకంగా విశ్వాసంలో స్థిరంగా ఉంటూ ప్రార్థన పరుడుగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ గ్రహించండి. మా సంఘాన్ని, మా కుటుంబాలను కాచి కాపాడండి. మేము చే వ్యాపారాలలో, పరిపాలనలో తోడుగా నడిపించండి. మా అందరికీ మీ యొక్క ఆత్మవరాల అనుగ్రహాలు దయచేసి నిలకడగా భక్తిగా జీవించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని ఈ మనవులు మన ఆదరణ యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన ఆరోగ్యములతో దీవించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. అందరికీ పండుగ శుభాకాంక్షలు. పిల్లలు మీరందరూ పెద్దవాళ్ళతో కలిసి పాటలు పాడారు. చాలా హుషారుగా భక్తిగా దేవుడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ అందరికీ అభినందనలు మరొకసారి.
చాలా చక్కగా ఉండి చూడండి పాటలు పాడటంలో పూజ పాటలు చాలా చక్కగా అంటే సర్వేశ్వరుడు గొడపిల్ల పరిశుద్ధులు గ్లోరియా ఇలా చక్కగా పాడారు పూజ పాట ఇంకా మామూలు పాట అంటే చిన్న చిన్న ఉండాలండి కొత్త మనకి పాట గాయకులు వారు ప్రార్థన చక్కగా సాగడానికి కాబట్టి గాయక బృందానికి అలా సహకరించిన వారందరికీ ప్రత్యేక వందనాలు దేవుడి దీవెనలు. మరి నేను విచారణ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి పండుగ కదా మీకు దేవుడు అర్థమూలు కాబట్టి చాలా చక్కగా ఆప్యాయంగా ఆహ్వానించారు. పూజలో కూడా చాలా గట్టిగా పాల్గొన్నారు. కాబట్టి మీరు ఇలాగే విశ్వాసంలో ఉండాలని, ప్రార్థనాపరులుగా ఉండాలని, సమస్యలు విభజనలు లేకుండా కలిసికట్టుగా సంఘాన్ని అభివృద్ధి చేయాలని మీరందరినీ కోరుకుంటున్నాను. చిన్న ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోకూడదు. వచ్చాడు మరి వచ్చి వారం కూడా అవ్వలేదు. పోయిన ఆదివారం వచ్చారు. ఈ ఆదివారం గురువారం కదా వచ్చి 4 రోజుల్లో మనకి పండుగ పూజించారు అండి. మరి నిన్న మన తుఫాను ఎక్కడికి వెళ్ళడానికి పరిస్థితి బాగాలేదు. ఈవేళ కార్యక్రమం కూడా ఫాదర్గా పోయింది. అది నాకు ముందే చెప్పారు ఇబ్బందిగా ఉంది. అయినా ప్రసంగం మాత్రం చాలాసేపు చెప్పారు కదా చక్కగా ఫాదర్గా ఆహ్వానించుకుంటూ మరి ఎదురు ముందుగా ఇవ్వడం కుర్చీలో కూర్చోవలసిందిగా గ్రామంతో ఫాదర్గా ఆహ్వానిస్తాము. పెందుర్తి సంపత్రావు ఆయన గురించి నాకు తెలిసిన 2 విషయాలు. మరి మన ఫాదర్ గారు నాకు ముందే తెలుసు. ఇంతకుముందు కంకవారి విచారంలో పనిచేశాను. అప్పుడు మరి ఇక్కడ నేను పనిచేస్తున్నాను కాబట్టి అక్కడ కొన్ని పూజల్లో అటెండ్ అయ్యేవన్నీ మరి ఎక్కువగా ఎక్కడికి తిరగడం వలన తక్కువే. మరి వారు కొంతకాలం అక్కడ పనిచేశాను. అలాగే మరి పాస్టర్ సెంటర్ డైరెక్ట్గా పనిచేశారు. మా ఫాదర్ డైరెక్ట్గా పనిచేశారు. వ్యాపారాసనం అన్ని విచారం కూడా తిరిగేశారు. మరి ఆ కార్యక్రమంలో మా ఉపదేశుల మీటింగ్ కూడా రాజమండ్రి ఏర్పాటు చేశారు. 1 సంవత్సరం 3 రోజులు మాకు మీటింగ్ జరిగింది. మరి ఈ ఫాదర్ గారు డైరెక్టర్గా ఉండి ఆ రోజు మమ్మల్ని నడిపించారు, మాకు సహాయం చేశారు. అలాగే మరి సాలూరులో వారు పనిచేశారు. సాలూరు నుండి మనం ఏర్పాటు వచ్చారు. మరి మీరు చూశారు. మరి చక్కని గాత్రం, చక్కని స్వరం అంటే చక్కని వాక్య పరిచర్య చేసేటువంటి మరి మంచి గురువులు మన మధ్యలో వచ్చారు. ప్రేమతో మన అత్తమూరు గ్రామం తరఫున, సంఘం తరఫున సాధారణంగా ఫాదర్ గారిని ఆహ్వానించుకుంటూ చిన్న శీర్షకాలు చేద్దాం. సాల్వాతో ఫాదర్ గారి సంపలు ఇప్పుడు గంటే సంపలు పూర్ణమాలతో గంటే సంపకూడదు గట్టిగా పూర్ణంతో ఫాదర్ గారు సంకరించుకుంటూ చేశారు. మనసుకు ప్యాకెట్ ఇస్తారు. రెండవదిగా ఆరుగల సతీష్ శిరీష దంపతులు పలహారం ఏర్పాటు చేశారు. కేక్ ఇస్తారు. మూడవదిగా పెందుర్తి అశోక్ రెడ్డి దంపతులు పింక్ ఏర్పాటు చేశారు. ఇది అప్పుడు